మీరు చదువుకున్న వాళ్ళు చదువుకుంటున్నారు, నాకు చదువు లేదు. నేను బాగా చదువుకోవాలనుకున్న చదువు మీద ఎందుకో ఒక రకమైనటువంటి కోపం వచ్చింది. నేను మా క్లాసులో ఇప్పటికీ మా టీచర్స్ని అడగొచ్చు, ఉన్నారు ఇంకా పెద్దవాళ్ళే ఉన్నారు నెల్లూరులో. వాళ్ళు బోర్డు మీద రాసేటప్పుడే నేను లేచి చెప్పేవాడిని, ఇది ఇలా కాదు సార్, ఇది ఈక్వేషన్ అంటే నోరు మూసుకునేవారు కొంతమంది అటు ఇటు చూసి సరిదిద్దుకునేవారు, కొంతమంది యాక్సెప్ట్ చేసేవారు. అంత షార్ప్గా నా బ్రెయిన్ పరిగెట్టేది. కానీ ఒకరోజు నేను అడిగాను, నేను ఎన్ని చదువుకున్నా ఆఖరికి స్పెషలైజేషన్ అని ఏదో ఒక్కటే కదా తీసుకోవాలి, నాకు దాంట్లోనే ఇప్పటి నుంచి నాకు తరఫీజు ఇవ్వండి. నేను 30 ఏళ్లకి పిహెచ్డీ చేయకుండా 15కి 20కే నేను చేస్తే నాకు 10 ఏళ్ళు నేను కాపాడుకోవచ్చు, ఆ 10 ఏళ్ళు నేను ఏమైనా చేయొచ్చానంటే అదంతా కుదరదు, సిస్టమే అన్నారు. నాకు అది కష్టం అనిపించింది, బయటకు వచ్చేసాను. ఎందుకంటే సిస్టమ్ని ఇష్టంగా చేయగలగాలని. కానీ అలా చేయడం వల్ల ఇదిగో మీ అందరు చప్పట్లు కొట్టారంటే మీరేం దయచేసి బయటకు వచ్చేయకండి. నాకైతే వాస్తవంగా సన్యాసిని కావాలని అయితే అసలు లేదు, ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వాలనేదే నా ధ్యేయం కింద ఉండేది. క్రికెట్ ఆడేవాడిని అప్పుడు, ఇప్పుడు ఆడుతాను, ఇప్పటికీ ఆడుతుంటాను సమయం దొరికినప్పుడు. కానీ మా అమ్మ ఒకటే అడిగింది, నువ్వు ఆడుతావు, చదువుకుంటావు, అన్నీ చేస్తావు, కానీ నిన్ను కన్న తల్లిగా నాకు ఒకటి అనిపిస్తుందిరా, నువ్వు బాగా కష్టపడి చదివి ఒక 10 మందికి ఏదన్నా ఒక ఆధారంగా నిలబడి నీ కుటుంబాన్ని పోషించుకోవడంలో యూ విల్ బీ సక్సెస్ఫుల్ పర్సన్, నో డౌట్. అది ఇంకొద్దిగా అవ్వచ్చు. కానీ నీ మాటలతో, నీ చేతలతో, నీ మార్గదర్శనంలో కొన్ని లక్షల మంది ఒక పొటెన్షియల్ పర్సనాలిటీస్ని నువ్వు తయారు చేయగలిగేటువంటి అవకాశం నీకు భగవంతుడు ఇచ్చాడనిపిస్తుంది. వై డోంట్ యూ చూస్ దట్ పాత్? మా అమ్మ టీచర్గా పనిచేసింది, ఆవిడకి కళ్ళు పోయాయి తర్వాత. ఆవిడ చాలా పట్టుదల మనిషి. ఆవిడ ఏమనుకుంటే మొండి అని అంటే ఆవిడ మొండి. బహుశా ఆ మొండితనంలో ఆ కడుపులో ఊరాను కాబట్టి నేను కూడా ఒక జగమొండిగా తయారయ్యాను. నాకు అనిపించిందంటే చేసి తీరడమే అది. ప్రాణ జాయ్ పర్ వచన్న జాయ్. అమ్ముడు పోవడం అనేది నా ప్రతి కణంలో అసలు ఒప్పుకోదు, దేనికి అమ్ముడు పోయే పరిస్థితే లేదు. అలాంటి మా అమ్మ మొండితనం వల్లనే నేను సన్యాసానికి వెళ్ళాను, నాకు ఇష్టం లేదు. కానీ ఒక్కసారి నేను ఇందులోకి వెళ్ళిన తర్వాత, నేను ఒక గొప్ప గురువు చేతిలో పడ్డ తర్వాత, స్వామి దయానంద సరస్వతి వారి చేతిలో ఆయన మలిచారు. ఆయన నాలో అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ ఒలిచేశారు. నాకు అనిపించింది, నిజంగా మా అమ్మ ఎందుకు ఈ బాట వేసిందో, నా గురువు ఎందుకు నన్ను ఈ రకంగా చేశారు అని. ఈరోజు మీ అందరి ముందు నిలబడగలిగే అవకాశం, నేను 10th డిస్కంటిన్యూడ్ అయినా మీ అందరి ముందు నిలబడగలిగే అవకాశం నాకు లభించిందంటే అది నా తల్లి ఇచ్చింది మొదటిది, నా గురువు ఇచ్చాడు రెండో అంశం, మూడోది ఈ సమాజం ఇచ్చింది నాకు. నేను ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకోలేదు, 10th డిస్కంటిన్యూడ్ని. కానీ ఈరోజు మీరు నాకు ఎక్కడైనా నిలబెట్టండి, ఆ సబ్జెక్టు గురించి కొద్దిగా నేను రికలెక్ట్ చేసుకొని చిన్న డేటా తీసుకోగలిగితే ఐ కెన్ అనలైజ్ థింగ్స్ బెటర్ దాన్ వాట్ ఎ 10th డిస్కంటిన్యూడ్ ఫెలో కెన్ డూ. ఇంగ్లీషే కాదు, హిందీలో కూడా ఇస్తాను, కానీ నేను ఎక్కడ గ్రామర్ నేర్చుకోలేదు, దానికోసం ప్రయత్నం చేయలేదు. నైనా జైస్వాల్ ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ తమ్ముడు ఇంకా వినలేదు మీరు, వాడు మహా చిచ్చరపిడుగు వాడు. నైనా జైస్వాల్కి చెవులో ఇటు దూరి అటు వచ్చేస్తాడు అతను. ఒకసారి నూరా పైకి రా, నువ్వు చూడు, కనీసం చూపిస్తా. వాడు ఆవిడ చెవులో ఈ చెవులో దూరి ఈ చెవులో నుంచి రాగలడు వాడు. వాళ్ళిద్దరి వెనకాల వాళ్ళ నాన్నగారి యొక్క సాధన. ఇందాక తను కొంత హిందీలో చెప్పింది కాబట్టి కొంతమందికి అర్థం కాలేదు. వాళ్ళ నాన్నగారు భారతదేశం అన్నా ఈ ధర్మం అన్నా విపరీతమైన ఒక కోరిక, అభిమానం ఉన్నవాడు. వాళ్ళ నాన్నగారికి ఎలాగైనా సరే వాళ్ళ అమ్మాయిని ఆయనకి చేయాలని ఉండేది, బహుశా ఆయనకి చేయలేకపోయాడు. ఈ తల్లిదండ్రులు కూడా గొప్ప, వీళ్ళు ముండోళ్ళు కొంతమంది. వాళ్ళు చెయ్యాలనుకునేది చేయలేకపోతే ఆ తర్వాత హెల్ మనకే ఉంటుంది. కానీ ఫైనలీ ఇట్ బికమ్స్ ఎ హెవెన్, నో డౌట్. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి, దాన్ని స్వీకరించగలగాలి. నేను కూడా మొట్టమొదట మా అమ్మని
నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు చాలా బాగున్నావు, నన్నెందుకు సన్యాసిని అవ్వమంటావు అని అడిగేవాడిని నేను. అదేదో నువ్వు ఉండొచ్చు కదా, నన్నెందుకు అలా చేసావు? నువ్వు ఉండుంటే మీ ఆయనకి గొడవ లేదు, నేను పుట్టుండేవాడిని కాదు, అది ఈ లోకానికి చాలా సమస్యలు ప్రాబ్లమ్స్ తగ్గుండేదేమో. ఎందుకే నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు పెళ్లి చేసుకుని నన్ను సన్యాసిని కామంటున్నావు అని. అంటే లోపల అనీజినెస్ ఉంటుంది మనకు. కానీ జీవితంలో దాన్ని మలుచుకోగలిగేటువంటి మంచి అవకాశం వచ్చి మనకు కూడా సమయస్ఫూర్తి కలిగినప్పుడు అర్థం చేసుకోండి, అదే ఒక గొప్ప బాట అయిపోతుంది మనకు.